Hello friends, welcome to Ruchi Chudu. Hi Samira. Hi. How are you? I'm fine. So Kurbani meeta ki kavalsina ingredients ento cheptava? Kova, kurbani, sugar, food color, milk. So viewers చూసారు కదండి మరి ఇంగ్రీడియంట్స్ ని మరి తయారు చేసే విధానం చూద్దాం. కుర్బానీ కా మీటా స్టార్ట్ చేస్తావా? సో స్టవ్ వెలిగిద్దామా? సో వాటర్ తో ఉన్న బౌల్ అంతే కదా? సిమ్ చేసేనా? ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? అందులో కొద్దిగా షుగర్ వేసుకోవాలి. ఒక షుగర్ ఎంత కొద్దిగా అంటే 300 grams. సో 300 grams ఆఫ్ షుగర్ తీసుకుని దాంట్లో సగం వేసి సగం ఉంచుకోవాలి అంతే కదా? ఓకే. ఇప్పుడు ఇదేంటి షుగర్ సిరప్ కోసమా? షుగర్ సిరప్. కలుపుదామా? ఓకే ఇది కానీ నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు? నెక్స్ట్ ఇంకో బాండి తీసుకోవాలి. ఓకే ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి దాంట్లో? ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ ఉడుకుతున్నప్పుడు కుర్బానీని అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఆగి ఫుడ్ కలర్ వేయాలి అంతే. ఒక 5 minutes. ఓకే. సో కుర్బానీ అవి ఎలా ఫ్రూట్ అట్లాగే దొరుకుతుందా? కుర్బానీని మనం రాత్రి నానబెట్టుకొని పొద్దునే తీసి దాంట్లో నుంచి గింజలు తీసేసి ఇలా సెపరేట్ గా చేసుకోవాలి. ఇదేంటి సపోర్ట్ అలా ఉంది, కొంచెం సపోర్ట్ అలానే ఉంటుందా? అది కూడా చూడడానికి స్వీట్, ఈవెన్ టేస్ట్ కూడా సపోటా టేస్టే ఉంటుందేమో కదా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, అది కుర్బానీ కొంచెం సపోటా లాగా ఉండడమే కాదు సపోటా టేస్ట్ కూడా ఉంటుందట. దీన్ని ముందు రోజు నైట్ నానబెట్టుకొని పొద్దున పూట గింజ తీసేయాలి అంతేనా? సో పొద్దున్నే గింజ తీసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఇప్పుడు వీటిని దాంట్లో వేయడమేనా? ఇప్పుడు కుర్బానీని అందులో వేసుకోవాలి. స్పూన్ తీసుకో. దాంట్లో ఉన్న సిరప్ అంతా వచ్చేసినట్టుంది కదా, అది కూడా వేద్దామా దీంట్లో? దీనికి పైన పొట్టులాగా ఉంటుందా? ఈ ఫ్రూట్ కి ఇట్లాగే ఉంటుందా? ఇలానే ఉంటుంది. జస్ట్ అందులో ఉన్న సీడ్ ని తీసి పక్కన పెడతాం అంతేనా? సో బహుశా అది హాఫ్ అయ్యి ఉండదు ఇందాక, అందుకోసం ఇంకొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాం అంతేనా? అంటే కొద్దిగా వేసుకుంటే త్వరగా అయిపోతుంది ప్రాసెస్, మనకి ఫ్రీగా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. 1 teaspoon ఇనఫ్? 1.5 teaspoon అంతేనా? ఓకే. ఇది కంపల్సరీ ఏం కాదనుకుంటా కదా ఫుడ్ కలర్, కానీ చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే. సమీరా చేసిన మరి కుర్బానీ కా మీటా బాగా కలర్ఫుల్గా కూడా కనిపించాలి అని వేసేస్తోంది కలర్. అలా వదిలేయాలా? అంటే 5 minutes దాన్ని ఉంచేసి దాని తర్వాత ఇది బాగా సిరప్లా అయిన తర్వాత ఇంకా కాలేదనుకుంటా కదా. సమీరా ఇంకేమైనా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇక్కడ ఏదో ఇది కనబడుతున్నాయి. ఇవి ఇప్పుడు సిమ్ లో పెట్టుకున్న తర్వాత ఇది సీడ్స్ తీసాం కదా రాత్రి, ఆ సీడ్ ని దంచితే అందులో నుంచి మళ్ళీ ఇంకో సీడ్ టైప్ వస్తుంది, బాదం టైప్ ఉంటుంది కానీ బాదం కాదు. దీన్ని సిమ్ లో ఉన్నప్పుడు వేసుకోవాలి. టేస్ట్ బాదం అనే అనుకుంటున్నా, టేస్ట్ కూడా బాదంలానే ఉంటుంది అయితే కొంచెం అలానే ఉంటుంది. ఓకే. సో కుర్బానీలోంచి ఏదైతే గింజ తీసామో సీడ్ తీసామో అదేనటండి ఈ సీడ్ లో నుంచి ఇంకో సీడ్. ఓకే, సీడ్ లోంచి వచ్చిన ఇంకో చిన్న సీడ్ ఇది. ఆ సీడ్ ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇంక ఇది కూడా 2 minutes అయిపోయింది కదా, దీన్ని యాడ్ చేసేసుకుందామా దాంట్లో? వేసేనా? మొత్తం అంతా పడుతోంది కదా. కొంచెం స్టిర్ చేయాలా? ఇంత పెద్ద వంటకం బాగానే నేర్చుకున్నావు, బాగానే చేస్తున్నారా? అయిపోయిందా? కలర్ఫుల్గానే కనబడుతుంది అండ్ అవన్నీ చక్కగా పైకి వచ్చి ఇది అయిపోయింది. ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, మరి దీంట్లో తీసుకుందామా? చూడు సమీరా, అన్నీ వచ్చేసాయా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ డీలో పెట్టుకో. ఓకే,
డీప్ ఫ్రీజ్ చేసిన తర్వాతే అది తినాలా? అప్పుడే ఫ్రీజ్ సర్వ్ చేసిన చేయాలా? తర్వాత దీని మీద ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో అలాగే సర్వ్ చేయాలా? ఫస్ట్ అంతా తీసుకున్నంత ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని ఆ తర్వాత చిన్న బౌల్లోకి తీసుకుని దాంట్లో ఇంకేం యాడ్ చేయాలి? దీనిపైన ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఓహో, ఓకే. స్వీట్ రెడీ అయిపోయింది. ఖుర్బానీ కా మీఠా రెడీ అయిపోయిందా? ఆ టేస్ట్ చేయనా వద్దా? యా, డౌట్ఫుల్ గా చెప్తున్నావు, నేను ఎప్పుడెప్పుడో అని చూస్తున్నా. సో ఇందాక చేసుకున్న ఖుర్బానీ కా మీఠా ఉంది కదండి, ఇప్పుడు దాన్ని నేను టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉందో చెప్తాను. ఐస్ క్రీమ్తో సహా తినాలి నేను. చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఐటమ్. సో హుస్నా సమీరా, నువ్వు చేసిన 2 ఐటమ్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారు కదండి, ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.